బయలుదేరుతున్నాము 176 కిలోమీటర్స్ అనమాట. 1 hour 41 minutes మన ఇంటి దగ్గర నుండి. కార్లన్నీ మనలాంటి వాళ్ళే ఆపారు కార్లన్నీ, ఎందుకంటే వాళ్ళే కూడా ఫ్రీజ్ అయిపోయాయి పైప్స్ అన్నీ. మనము లగ్జంబర్గ్లోకి ఎంటర్ అవుతున్నాము. Cheers. వేడిగా ఉంది. చూడండి లగ్జంబర్గ్ బస్సెస్ ఈ విధంగా ఉంటాయి. మున్సిపాలిటీ బస్సెస్ ఫ్రీ అనమాట. లిఫ్ట్ చూడండి 66 persons పడతారు అనమాట ఈ లిఫ్ట్లో. 5000 kgs అంట కెపాసిటీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జర్మనీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము లగ్జంబర్గ్కి బయలుదేరుతున్నాము. లగ్జంబర్గ్లో వెళ్ళి లంచ్ చేద్దామని. ఇక్కడ నుండి 2 hours జర్నీ అనమాట మేము ఉన్న ప్లేస్ దగ్గర నుండి. చూడండి బయట టెంపరేచర్ -2 degrees అలా ఉంది. చూపెడతాను కార్ల మీద ఫ్రాస్ట్ ఎలా ఉందో. కార్ల మీద ఫ్రాస్ట్ చూడండి, మొత్తం ఫ్రీజింగ్ అనమాట. మొత్తం ఐస్ లాగా అయిపోయింది. సో ఇది మన కార్ అనమాట. ఒక 10-15 minutes ఇంజిన్ ఆన్ చేసి పెట్టాలి. ఇంకా మొత్తం కరెక్ట్గా మనం అంతా గ్లాసులన్నీ క్లీన్ అవ్వాలంటే హీటర్ ఆన్ చేసేసి పెట్టాలన్నమాట. చూడండి మొత్తం ఎంత ఫ్రాస్ట్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఈ కారు వీళ్ళు అద్దాలకి తొడుగులు తొడిగారు అనమాట, కవర్ చేసుకున్నారు. చూడండి అద్దాలకి మొత్తం కవర్ చేసుకున్నారు ఫ్రాస్ట్ కాకుండా. -degreesలో కూడా జనాలు పరిగెడుతున్నారు. మంచి హెల్త్ కాషియస్ అనమాట. సో మనం బయలుదేరుతున్నాము 176 kilometers అనమాట. 1 hour 41 minutes మన ఇంటి దగ్గర నుండి మనం వెళ్ళే లగ్జంబర్గ్ ప్లేస్. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. బయట రోడ్డు మీద ఫాగ్ చూడండి ఎలా ఎంత థిక్గా ఉందో ఫాగ్. 100 meters వరకు తర్వాత ఏం కనిపించట్లేదు అసలు. చెట్లు చూడండి అటు ఇటు, స్నో పడట్లేదు, అయినా చలితో ఓవర్ నైట్ ఫ్రాస్ట్తో తెల్లగా అయిపోయాయి చెట్లన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చూడండి ఫీల్డ్స్ అన్నీ కూడా తెల్లగా అయిపోయాయి. చూడండి మనం హైవే మీద లగ్జంబర్గ్కి వెళ్తున్న కొద్దీ దారిలో ఫాగ్ చూడండి ఎంత థిక్గా ఉందో. ముందర ఏముందో అస్సలు కనిపించట్లేదు. చూడండి ముందర కార్ పోతుంది ఒకటి, అయినా కానీ అది మనకు కనిపించట్లేదు సరిగా. చాలా థిక్గా ఉందన్నమాట ఫాగ్. మనం దారిలో ఆపామన్నమాట. ఎందుకు ఆపామంటే వైపర్ బ్లేడ్స్లో నుండి వాటర్, ఆ పైప్స్ ఉంటాయి కదా, పైప్స్లో నుండి వాటర్ రావట్లేదు, అది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఫ్రీజ్ అయిపోయి విండ్షీల్డ్ క్లీన్ అవ్వట్లేదు. చూడండి మొత్తం ఐస్గా విండ్షీల్డ్ అంతా క్లీన్ అవ్వట్లేదు. మావాడు ఏదో ట్రై చేస్తున్నాడు ఇంకా దాన్ని. క్లీన్ అవ్వట్లేదు అసలు. ఏదో మాన్యువల్గా వాటర్ పోసి క్లీన్ చేయాలి ఇంకా. క్లీన్ అయింది. ఇవి చలి దేశాల్లో ఇవి అన్నమాట కష్టాలు.
పైపులు ఫ్రీజ్ అయిపోతాయి. సో మనం నీళ్ళు పట్టుకోవడానికి ఇక్కడ దిగాం అనమాట ఒక దగ్గర. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చెట్లన్నీ ఫ్రాస్ట్. ఇక్కడ కార్లన్నీ మనలాంటి వాళ్ళే ఆపారు కార్లన్నీ, ఎందుకంటే వాళ్ళే కూడా ఫ్రీజ్ అయిపోయాయి పైప్స్ అన్నీ. మనం లగ్జంబర్గ్లోకి ఎంటర్ అవుతున్నాము. వచ్చాం మనం లగ్జంబర్గ్ లోపలికి. మనం లగ్జంబర్గ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పెట్రోల్ కోసమని ఆపామన్నమాట, పెట్రోల్ పోయించుకోవడానికి. పెట్రోల్ ఇక్కడ జర్మనీ కన్నా చీప్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మనోడు ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటాడు ఇక్కడ. మనం లగ్జంబర్గ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అద్దాలతో. లగ్జంబర్గ్ సిటీ అన్నమాట. Keep right now. బాగుంది కదా కన్స్ట్రక్షన్, లగ్జంబర్గ్ కన్స్ట్రక్షన్. మనం గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు. స్పీడ్ లిమిట్ 70 కిలోమీటర్స్ గుహలో. వచ్చాము మనము లగ్జంబర్గ్ సిటీలోకి. ఇక్కడ చూడండి, లగ్జంబర్గ్ బుక్కిట్ అంట, బుక్స్ ఫ్రీ. ఫ్రీ అంటే లైబ్రరీ లాగా. చలి భయంకరంగా ఉంది, కాకపోతే వాసిపోతుంది. చర్చ్ చూడండి హై స్ట్రీట్లో, చర్చ్ ఎంత బాగుందో. హై స్ట్రీట్ అన్నమాట. అన్నీ క్లోజ్ ఉన్నాయి ఈరోజు, షాప్స్ అన్నీ. జర్మనీలో లగ్జంబర్గ్లో కూడా సండే అంటే మొత్తం క్లోజ్ అనమాట. టెంపరేచరు 0 degrees ఉంది చూడండి స్క్రీన్ మీద. 0 degrees ఉంది, కానీ చాలా చలిగా ఉంది. జర్మనీలో -2, -4 ఉన్నా కానీ అంత చలి అనిపించలేదు. ఇక్కడ మాత్రం చాలా చలిగా ఉంది. ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ లగ్జంబర్గ్కి వెళ్ళాలి అని, ఆల్మోస్ట్ సగం మంది సబ్స్క్రైబర్స్ లగ్జంబర్గ్కి వెళ్ళాలి అని చాలా ట్రై చేస్తున్నారు. సో మొత్తానికి ఇది కంట్రీ అన్నమాట. కంట్రీ ఎలా ఉంటుందో అని చూపెట్టడానికి నేను వచ్చాను లగ్జంబర్గ్కి. ఫస్ట్ టైం వచ్చాను. షిప్ చూడండి ఇక్కడ, జర్మనీ నుండి దగ్గర అని చెప్పేసి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో కనీసం మీరు అందరు చూడొచ్చు కదా అని చెప్పి, లైవ్లో చూడొచ్చు కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి లగ్జంబర్గ్ బస్సెస్ ఈ విధంగా ఉంటాయి. మున్సిపాలిటీ బస్సెస్ ఫ్రీ అనమాట. ట్రాన్స్పోర్ట్ ఇక్కడంతా ఫ్రీ. బస్సులు కానీ ట్రైన్లు కానీ త్రూ అవుట్ ద కంట్రీ. చిన్న కంట్రీ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఒక మంచి అడ్వాంటేజ్ కదా. ఇదేదో కోటలాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ. ఇదేమో పార్క్ అనమాట. ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు, పాపులేషన్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ.
ప్లేస్ మాత్రం చాలా చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. డస్ట్ కానీ చెత్త కానీ ఎక్కడ చిన్న ముక్క కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఇక్కడ చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. కాకపోతే ఇవన్నీ ఫ్రీజ్ అయిపోయి ఏం కనిపించట్లేదు. కింద చూడండి, ఇది గ్లాస్ ఎంతో లోతుగా అనమాట, చాలా లోతుగా ఉంది. ఇక్కడ మనం లిఫ్ట్లో కిందికి వెళ్తున్నాము వ్యూ పాయింట్కి. చాలామంది లగ్జంబర్గ్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి డెఫినెట్గా వస్తారంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలా పెద్దగా ఉంది లిఫ్ట్.我的就脏一点哦，你要走远一点，不用紧啊。给他走吧走吧。 చూడండి, మనం పైనుండి చూస్తాము, కిందికి వెళ్తున్నాం అనమాట. మంచి బ్యూటిఫుల్గా లగ్జంబర్గ్ సిటీ కనిపిస్తుంది. చూడండి, అక్కడ ట్రైన్ వెళ్తుంది. వచ్చాము ఆల్మోస్ట్ కిందకి. ఈ లిఫ్ట్ చూడండి, 66 పర్సన్స్ పడతారు అనమాట. ఈ లిఫ్ట్లో 5000 kgs అంట కెపాసిటీ. దీని పేరు ఇదనమాట. సో ఈ ప్లేస్ పేరు పాఫెండాల్ డౌన్ టౌన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్ ఉంది మొత్తం. చూడండి, కింద నుండి చూస్తే లిఫ్ట్ పైకి వెళ్తుంది. చాలా హైట్గా ఉంది లిఫ్ట్, కానీ చాలా క్విక్గా వచ్చేసింది కిందికి వచ్చినప్పుడు. మేము వచ్చినప్పుడు చాలా క్విక్గా వచ్చింది. బైసికల్స్ చూడండి, మనం బైసికల్ తీసుకుని సిటీ అంతా తిరిగేసి మళ్ళీ వచ్చేసి పెట్టేయచ్చు. ఇది లగ్జంబర్గ్ సిటీ. లగ్జంబర్గ్కి రావాలనుకున్న వాళ్ళు, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో తీసాం కదా, ఇక్కడ చూడండి పైన ఈ వీడియో. దాంట్లో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం, వీసా అప్లై, జాబ్స్ సివి దగ్గర నుండి జాబ్స్ అప్లై చేసుకోవడము, ప్లస్ జాబ్ ఆఫర్ వస్తే వీసాకి ఎలా అప్లై చేసుకోవడము, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మీకు ఇంత చలిలో బాతులు చూడండి, ఇంత చలిలో. ఇందాక మనం వచ్చిన లిఫ్ట్ చూడండి ఎంత హైట్ ఉందో. అంత పెద్ద హైట్గా కిందికి లెస్ దెన్ మినిట్లో వచ్చేసింది. అది చూడండి వస్తుంది. చాలా హైట్ ఉంది, కానీ లెస్ దెన్ మినిట్ 66 మెంబర్స్ని తీసుకొస్తుంది ఒకటేసారి. అది బ్యూటిఫుల్. ఇవి లగ్జంబర్గ్ గల్లీలు అనమాట. ఇక్కడ గల్లీలు అని ఇలా ఉంటాయి లగ్జంబర్గ్లో. చూడండి, బ్రిడ్జ్ మీద బస్సు వెళ్తుంది. చలి మాత్రం వాసిపోతుంది. ఇక్కడ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి.
స్నో కూడా పడుతుంది మెల్లిమెల్లిగా. పైకి ఎక్కుతున్నాము, ఆయాసం వస్తుంది. ఇక్కడ చూడండి కాకి, లగ్జంబర్గ్ కాకి. ఇక్కడ కూడా కాకులు ఉన్నాయి, నల్లగా ఉంది. చూడండి చెట్టు మీద పుట్టగొడుగు, చెట్టు మీద పుట్టగొడుగు ఎలా ఉందో చూడండి. ఇదన్నమాట చెట్టు, చెట్టుకి ఎక్కడో పైన మధ్యలో పుట్టగొడుగు. చూడండి కార్లన్నీ ఫ్రీజింగ్ అయిపోయాయి. మనమేమో పైకి ఎక్కుతున్నాం. ఈ చలిలో స్నో పడుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇక్కడ చూడండి ఇదొక కోట. ఇక్కడ కోటలు చాలా ఉన్నాయి. వీటి హిస్టరీ మనకు తెలియదు కానీ ఏదో చూపెడుతున్నాం, హిస్టరీ మనకు తెలీదు. చాలా ఉన్నాయి కోటలు. పైన నుండి వ్యూ అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ ఫ్రీజ్ అయిపోయింది. చూడండి స్విమ్మింగ్ పూల్ ఫ్రీజ్ అయిపోయింది. చూడండి బయట కూర్చునే చైర్లు ఫ్రీజ్ అయిపోయాయి మొత్తం. ఇక్కడ మనం మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ ఆఫ్ యూరోప్కి వచ్చాం అనమాట. ఇక్కడ రాశారు వీళ్ళ భాషలో, మనకు ఒక ముక్క అర్థం కాదు, బట్ చూపెడతాను. ఇక్కడ చూడండి మళ్ళీ కోటలు. వీళ్ళ కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ అన్ని కోటల్లాగా ఉన్నాయి, చాలా బాగుంది. బాల్కనీకి వెళ్దాము. దీన్ని మరి మోస్ట్ బ్యూటిఫుల్ అంటారంట యూరోప్లోనే. చూద్దాం మరి ఎందుకంటారు ఒకసారి. నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. చూడండి అన్ని కోటల్లాగా ఉన్నాయి ఇక్కడ. దూరంగా అక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా? చూడండి పొగలతో, మిస్ట్తో మొత్తం కప్పేసి ఆకాశంలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి అవి. ఇక్కడ ఏమో రాశారు కానీ మొత్తం ఐస్తో కప్పేసి ఉంది సాలిడ్గా. తొడవడానికి కూడా లేదు, ఇది తొడవడానికి కూడా లేదు, అంత గట్టిగా ఉంది. కోటల గురించి రాసినట్టున్నారు. ఇది చూడండి, ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ ఇన్ యూరోప్ అంట. ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్లో ఉంది. చాలామంది జనాలు వస్తున్నారు చూడడానికి కూడా చాలా బాగుంది. ఒక చిన్న కాలువలాగా ఉంది, ప్లస్ మంచి మంచి కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్, వ్యూ పాయింట్ చాలా బాగుంది. చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చి విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. ఇక్కడ నుండి సీన్ బాగుంది చూడడానికి. హై స్ట్రీట్స్ చూడండి. యూరోప్లో మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ హై స్ట్రీట్స్ అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ క్లోజ్ ఉన్నాయి ఈరోజు.
షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ ఏదో మార్కెట్లో ఉంది, చూడడానికి చాలా బాగున్నట్టుంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. లైట్లతో బాగా మెరిసిపోతుంది. చూడండి అన్ని బిస్కెట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్. అన్ని డ్రై నట్స్, చాక్లెట్స్, చిన్న చిన్న స్టాల్స్ భలే పెట్టారు, అందంగా ఉన్నాయి స్టాల్స్ చాలా. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నమాట. వేడివేడిగా ఫుడ్ తయారు చేస్తున్నారు, వేడివేడిగా పొగలు వస్తున్నాయి. క్రిస్మస్ ట్రీ చెప్పాను కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కోటల్లాగా ఉంటుందని. ఎక్కడ చూసినా కోటలే కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ వైన్ అనే ఒకటి ఉంటుందన్నమాట. ఇదేంటంటే హాట్గా వైన్నే హాట్గా తాగుతారు ఇక్కడ జనాలు. దాంట్లో చాక్లెట్ ఏవో వేసి ఇస్తారనమాట. ఇదిగా వన్ అవుట్ తీసుకుంటున్నాడు, వేడిగా ఉంటుంది అనమాట. అది వేడి వైన్. Cheers. వేడిగా ఉంది, వేడిగా ఏదో చాక్లెట్ వేసారు దీంట్లో, వేడిగా ఉంది. ఇక్కడ చూడండి క్రిస్మస్ మార్కెట్లో, ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ అంటే క్రిస్మస్ అయిపోయింది, మార్కెట్ ఇంకా ఉంది 31st వరకు. సో ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు ఇక్కడ జీసస్ క్రైస్ట్ని, మేరీని. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం చెక్కలతో భలే చెక్కారు. మార్కెట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. థింగ్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఏది పట్టుకున్నా కానీ 25-30 euros అంటున్నారు. అంటే శాలరీస్ కూడా అలాగే ఉంటాయి కదా ఇక్కడ. మొత్తానికి మనం లగ్జంబర్గ్లో లంచ్ చేయడానికి వచ్చాం కదా, బర్గర్ కింగ్లోకి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరుతాం ఇంకా. వచ్చేసింది మన ఫుడ్ వచ్చేసింది. సో లగ్జంబర్గ్లో లంచ్ కోరిక తీరిపోయింది ఇంకా. సో తినేసి ఇంకా బయలుదేరాం. సో మనం గోల్డెన్ లేడీ దగ్గరికి వచ్చాం అనమాట. తెలుసు కదా లగ్జంబర్గ్ అనగానే అందరికి గుర్తొచ్చేది గోల్డెన్ లేడీ. చూడండి ఇక్కడ పెద్ద మార్కెట్ నడుస్తుంది. మంచి క్రిస్మస్ మార్కెట్ ఇంకా నడుస్తూనే ఉంది. 31st వరకు మార్కెట్స్ అన్నీ ఇలాగే పెడతారనమాట, క్రిస్మస్కి స్టార్ట్ చేసి. బాగుంది కదా మార్కెట్.
మార్కెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫిష్ అనమాట, అది ఎలా కాలుస్తున్నట్టు. ఇక్కడ చూడండి రకరకాల స్వీట్స్, చాక్లెట్స్. ప్రైజులు కూడా బాగానే ఉన్నాయి. ఓకే, రీజనబుల్. మంచి క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇక్కడ పైనుండి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ ఒక లేక్ ఉంది, కనిపిస్తుందో లేదో, ఫ్రీజ్ అయిపోయింది అది లేక్. భలే ఉంది కదా. ఒక్కరికి బట్టలు వేసి తిప్పుతున్నారు బయట. ఇటువైపు చూద్దాం ఏముందో. భలే సందడిగా ఉంది. జనాలు ఇంత చల్ల కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లకాయలు చూడండి. ఇక్కడ చూడండి మెట్రో బ్రిడ్జ్ మీద ఉండి వెళ్తుంది. ఫ్రీ మెట్రో, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. భలే ఉంది ఇక్కడ. ఓకే, మన లగ్జంబర్గ్ ట్రిప్ అయిపోయింది. మనం బ్యాక్ టు జర్మనీ వెళ్ళిపోతాం అనమాట. మధ్యాహ్నం 3:30 అవుతుంది. చూడండి అప్పుడే చీకటి పడుతుంది. సో
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ జర్మనీ.